అపవాది మనల్ని ఇదే చేయనివ్వడు. దేవుని చిత్తం నీ జీవితంలో జరగాలి అనే విషయాన్ని గుర్తించనివ్వడు. అందుకోసం నీ తోటి వారినే వాడుకోవచ్చు. అవి నీకు మేలుకరంగా వినడానికి మంచిగా అనిపించవచ్చు. కానీ అవి విని ఆ మాటలతో ఏకీభవించి అనుసరిస్తే దేవుని చిత్తం నుండి తప్పిపోయే ప్రమాదం ఉంది. నువ్వు దేవుని చిత్తం నుండి తప్పిపోవాలని అపవాది మన కష్టాలలో, ఇబ్బందులలో యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకునేవాడు. ఎందుకంటే మనం మన ప్రభువును, రక్షకుడైన యేసుక్రీస్తుని రిమెంబర్ చేసుకున్నప్పుడు అపవాది మాటలను రికాగ్నైజ్ చేస్తాం. అది చేశాము అంటే వాణ్ణి ఎదిరించే వారిగా మారిపోతాము. అందువల్ల వాడు మనల్ని, మన ప్రభువుని జ్ఞాపకం చేసుకునేవాడు. చర్చికి వెళ్తూ ఉంటాం, ప్రార్థన చేస్తూ ఉంటాం, ప్రతి అవసరత, ప్రతి బాధ దేవునితో చెప్పుకుంటాం. కానీ యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకోవడం మర్చిపోతాం. ఆయన జీవితంలో మన విజయానికి కావలసిన సీక్రెట్స్ ఉన్నాయి. ఈ భూమి మీద యుద్ధం చేయడానికి మనకు కావలసిన ఆయుధాలు యేసుక్రీస్తు జీవితంలో ఉన్నాయి. యేసుక్రీస్తు ఇచ్చిన మాదిరి కంటే గొప్ప మాదిరి మనకు ఎవరూ ఇవ్వలేరు. ఆయన ఒక మనిషికి కావలసిన ప్రతి సమాధానాన్ని ఆయన యొక్క జీవితం ద్వారా 2000 సంవత్సరాల క్రితమే ఇచ్చేశారు. యేసుక్రీస్తు పేతురు చెప్పిన మాటను అపవాది మాటగా గుర్తించడానికి గల కారణం ఆయన దేవుడు. సకల విషయాలు ఆయనకు తెలుసు. అలాగే ఆయన మరిచిపోని ప్రాముఖ్యమైన విషయం దేవుని సంగతులు. ఆయన మరిచిపోలేదు. దేవుని చిత్తం ఆయన జీవితంలో జరగాలి అనే విషయం గుర్తించారు. దేవుని చిత్తానికి వ్యతిరేకమైన మాట వినిపించినప్పుడు ఆ మాటలను యేసుక్రీస్తు రికగ్నైజ్ చేశారు. ఇప్పుడు ప్రతి క్రైస్తవునికి ఈ విషయం చాలా అవసరం. యేసుక్రీస్తు చూపిన మాదిరి జ్ఞాపకం చేసుకోవటం చాలా ముఖ్యం. ఆయన పాప విమోచన కొరకు మరణించడం దేవుని చిత్తం. ఆ చిత్తంలో భాగంగా ఆయన తృణీకరించబడాలి, అవమానపరచబడాలి, కొరడాలతో కొట్టబడాలి, సిలువకు అప్పగించబడాలి, మరలా 3వ రోజు తిరిగి లేపబడాలి. అన్ని నామముల కంటే గొప్ప నామంగా ఆయన హెచ్చించబడాలి. అదే విధంగా ఒక క్రైస్తవుడి విషయంలో దేవుని చిత్తం దాగి ఉంది అనే విషయం జ్ఞాపకం ఉంచుకోవాలి. అపవాది మనల్ని దేవుని చిత్తాన్ని గుర్తించనివ్వకుండా మాట్లాడతాడు. దేవుని చిత్తం చేయడానికి యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకునేవాడు. ఈ రోజు మనం దేవుని చిత్తాన్ని రికగ్నైజ్ చేయటం, యేసుక్రీస్తుని రిమెంబర్ చేసుకోవటం చాలా ముఖ్యం. రికగ్నైజ్ అండ్ రిమెంబర్ అనే ఈ 2 పదాలలో ఉన్న 2 మొదటి అక్షరాలైన 2 ఆర్లను గుర్తుంచుకోవటం మన ఆత్మీయ ప్రయాణానికి చాలా ముఖ్యం. ఈ రోజు అవి మీకు గుర్తుండేలా దేవుని వాక్యం చేయబోతుంది.